చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం అమరావతి 40 ఏళ్ల వరకు పూర్తి కాదన్నారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతికి చట్టబద్ధత అని ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని ఆరోపించారు. జగన్ పిలుపుతో మావిగనికి ఒక రూపు వచ్చిందని, దీన్ని ప్రజలు ఓ మంచి ప్రతిపాదనగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఇంకా ఫర్దర్ ఎంత పోసినా దీంట్లో పోయడమే, మనం ఇంకా నదిలో కృష్ణా నదిలో పోసినట్టే. కాబట్టి తక్షణం దీన్ని ఆపి ప్రజల ఆస్పిరేషన్స్కు తగినట్టుగా చేసేదేదో అన్ని ప్రాంతాలకు, మనకు 3 ప్రాంతాలు డిస్టింక్టివ్ ఉన్నాయి కాబట్టి వాటికి జస్టిస్ చేసినట్టు ఉండాలి. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో కన్నా మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవునిలాగానో ఒక అక్షయపాత్రలాగా చూస్తున్నాడు తప్ప, రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నాడు. గుర్తించకని ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నాడు. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈరోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమి పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న ఏ కనెక్టివిటీ లేని ఆ 1500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతుబద్ధత ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగానే కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజ్ చేశారో అది జనంలోకి బాగా పోయింది, తట్టుకోలేక చేస్తున్నారనేది తెలుస్తుంది. ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం అని దీని గురించి రైజ్ చేశాడు, అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ అనుమానాలు ఏమన్నా ఉంటే ఎవరి మీద ఉన్నాయి, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, అప్పుడున్న సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్కి రాశాడు.